మన రక్షకుడైన ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నానమ్మా. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారు కదా? గట్టిగా చప్పట్లు కొట్టి దేవదేవుని మహింపరుద్దాం. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు లెక్క ప్రకారంగా ఏది ఏమైనాను దేవుని యొక్క కృప ఎప్పుడు ఎలా ఉండాలో, అట్టి రీతిగా ఎవరిని ఎలాగ వాడుకోవాలో అది ఆయన చిత్తమై ఉన్నది, మన ఇష్టమైతే కాదు. ఒక మాట నిమిత్తమై ఆల్నైట్ ప్రేయర్లో మనము ప్రారంభించాం. అలాగే మొన్న శుక్రవారం కూడా మాట్లాడుకున్నాం. మత్తయి సువార్త తీసుకున్నట్లయితే 19వ అధ్యాయము 28వ వచనం మూలవాక్యం చదువుకుందాం. యేసు వారితో ఇట్లనేను, ప్రపంచ పునర్జననమందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చెదరు అని ఈ యొక్క మాటను మనము ప్రారంభించుకున్నాం. అయితే ప్రియులారా, మొన్నటి వారము సంపూర్తిగా మాట్లాడుకోలేదు. కొన్ని విషయాలు మనము ఇంకను వదిలేసాం. ఆయన్ని వెంబడించిన వారికి ఏం కలగబోచున్నది, ఆయన్ని వెంబడించినప్పుడు ఆయన ఏ పేరు పెట్టి మనలను పిలుస్తాడు అనే విషయం మనము కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. నిజంగా నేను అనుకున్నాను, ఈ మాటలు నేను ఎప్పుడు చెప్పాలనైనా మళ్ళా నాకు ఎప్పుడు ఇస్తావు ఈ అవకాశం అని నా మనసులో ఒక బాధ ఉన్నది. ఎవరి మనసులోను? నా మనసులో. ఈ యొక్క వచనం గురించి ఇంకా కొన్ని ఆపేశాను. కొద్ది మాటలమైనా మాట్లాడాలని ఒక ఆలోచనతోటి. అయితే ఇవాళ మరి ఆయన వినటం ఎంత పొరపాటు అయిందో, మళ్ళా ఇప్పటికిప్పుడు మరి ఎవరిని వాక్యం చెప్పన్నా మంచి పని కాదు. దేవుడు మరి నేను చూసుకుందామని ఇక్కడ అనుకుని అక్కడికి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఇదే మాట జ్ఞాపకం దయచేశాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామమున మహింపరుద్దామండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చాలా క్లియర్గా ఈ మాట ఆయన మనతో మాట్లాడాడు. ఎప్పుడంట? ప్రపంచ పునర్జననమందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేల్ 12 గోత్రముల వారికి తీర్పు తీర్చెదరు అని ఈ యొక్క వచనము మనకి చాలా క్లియర్గా బోధిస్తున్నది. అయితే ప్రియులారా, ఈ విషయాలు అనేకమైన విషయాల్లో మనము మాట్లాడుకున్నాం. అపోస్తల కార్యాలే కానీ, రోమీలు రాసిన పత్రికే కానీ తీయకండి. అయితే ఈ 3 మనం మాట్లాడుకుని గతించిన వారం నాడు ముగించాం. 4వ యొక్క విధమైన మాట మనము మత్తయి సువార్త తీసుకున్నట్లయితే, మత్తయి సువార్త 25వ అధ్యాయము మనం తీసుకుని 30వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై యుండును. నమ్మితే గట్టిగా చెప్పలు కూడా దేవుని మనం మహింపడతామండి. చూడండి, దేవుని యొక్క కుమారుడు అనబడటానికి ఆయనకి ఏ ఆధిక్యతను తండ్రి ఇచ్చాడో
ఆ యొక్క ఆధిక్యతను ఆయన సత్సరుడిగా ఉన్నప్పుడే సంఘముతోనూ శిష్యులతోనూ కూడా మాట్లాడుకుంటూ వచ్చాడు ఆయన. ప్రియ సంఘమా, బాగా జ్ఞానించాలి, గమనించాలి, అర్థం చేసుకోవాలి. క్రైస్తవ సమాజానికి ఏ ఆధిక్యతను ఇవ్వబోచున్నాడు, క్రైస్తవ సంఘానికి ఏ పిలుపుతో పిలుస్తున్నాడు ఆయన, క్రైస్తవ సంఘము పరిశుద్ధముగా పవిత్రముగా నిష్కలంకములు ఏ కలంకము లేకుండా ఉండి మచ్చ డాగు లేకుండా ఉండి ఎప్పుడైతే నీతి కలిగినదై ఏ స్త్రీ ఏ పురుషుడైతే ప్రభువుని వెంబడిస్తారో వారిని పిలిచే పిలుపు ఎట్టదో కూడా మనము తెలుసుకోగలం. ఎందుకంటున్నానంటే మనల్ని ఆయన ఏదో అల్లాడప్పగా పిలవలేదండి. లోకములో తిరుగుతున్న మనలను, లోక భోగేక్షల్లో ఉన్న మనలను ఆయన పిలిచాడు కనుకనే ఒక సంఘముగా ఒక కుటుంబంగా చేర్చబడ్డాం. లేకపోతే చేర్చబడేవారము కాము. ఇక్కడ వారు వీరని లేదు. ఆయన పిలుపులో జాతి లేదు, మతము లేదు, కులము లేదు, వర్గము లేదు. ఆయన పిలుపు ప్రతి ఒక్క వ్యక్తిని పిలిచాడు. పిలిచాడా లేదా? పిలిచాడు కదా. గట్టిగా చెప్పండి, పిలిచాడా లేదా? దేవుని స్తోత్ర. రెండు చేతులు దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఆయన పిలిచాడు కనుకనే మనము క్రీస్తు స్వస్థత సంఘముగా ఇక్కడికి మనము చేర్చబడ్డాం. చేర్చబడిన మనము మన హృదయముతో హృదయపూర్వకంగా మనము దేనిని ఆహ్వానించుకోవాలట? దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆహ్వానించుకున్నప్పుడు దేవుడు మనలోనే నివసిస్తాడు. దేవుని యొక్క వాక్యం మనలోకి వచ్చినప్పుడు, దేవుడు మనలోకి వచ్చినప్పుడు మనలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ పారిపోద్ది? బయటికి పారిపోతుంది. అప్పుడు మనకు ఒక పిలుపు వస్తుంది. ఆ పిలుపెట్టిదో తర్వాత చూద్దాం. చూడండి ఇక్కడ, చూడండి ఇక్కడ అంటాడు, తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. దేవునికి స్తోత్రం. ఆయనకు ఒక సింహాసనం ఉంది. ఎవరికి? దేవుని యొక్క కుమారుడికి. తండ్రికి ఉన్నది సింహాసనం, అది కాదు. కుమారుడికి కూడా ఒక సింహాసనము ఉన్నది. కుమారుడు కూడా ఒక సింహాసనం ఉన్నది. తర్వాత ఆయన నిమిత్తమై హతసాక్షులైన 12 మంది శిష్యులకు కూడా 12 సింహాసనాలు ఉన్నాయి. 12 మంది శిష్యులకి కూడా 12 సింహాసనములు ఉన్నాయి. అయితే భూమి మీద ఉన్న సంఘానికి కూడా దేవుని దగ్గర ఒక స్థానము ప్రత్యేకించి ఏర్పరచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘానికి స్థానము లేదంటాక లేదు. ఆయనే చెప్పాడు కదా, నేను వెళుచున్నాను మీ కొరకు స్థలము సిద్ధపరిచెదను అని. ఎవరితో చెప్పాడైనా? సంఘముతో చెప్పాడు. సంఘములో ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు, సంఘము ఉన్నది. కాబట్టి అందరూ వినుచుండగా నేను వెళ్ళవలసిన సమయం నాకు వస్తున్నది, ఆ సమయం సమీపిస్తున్నది. ఖచ్చితంగా మనిషి కుమారుడు మళ్ళా ఎత్తబడాలి. దేవుని స్తోత్ర. ఎలా వెళ్తాడైనా? ఎత్తబడాలి. అందుకే ఒక మాట ఒక చోట ఉన్నది కదా, మోసే సర్పమును అరణ్యములో ఎలాగూ ఎత్తబడినో మనిషి కుమారుడు కూడా అలాగే ఎత్తబడుదుడు. దేవునికి స్తోత్ర. అవును ప్రియులారా, మోషే ద్వారా ఆనాడు ఇజ్రాయేల్ జనాంగం అనబడుచున్న జనాంగం అరణ్యములో నడుస్తున్నప్పుడు వారు సనుగుడిని బట్టి, వారి విధానమును బట్టి దేవుడు సర్పములను వారి మధ్యలోకి పంపించగా వారు కాటు వేసి చనిపోచున్నప్పుడు మోషే దగ్గరకు వచ్చి మొరపెట్టగా మోషే సంఘము నిమిత్తమై ప్రార్థించడం ప్రారంభమైంది. దేవుని స్తోత్రం.
సేవకుడు ఎప్పుడైనా సరే సంఘమ నిమిత్తమై ప్రార్థించాలి. సేవకుడు ఎప్పుడైనా సరే సంఘమ నిమిత్తమై పాట్లు పడాలి. సేవకుడు ఎప్పుడైనా సరే సంఘమ కొరకై తన జీవితమును సమస్తమును అర్పించుకోవడానికి సిద్ధపడి ఏ సేవకుడైతే ఉంటాడో ఆ సేవకుడు దేవుని రాజ్యానికి చేరడానికి ఇష్టపడతాడు. ఆయన నమ్మితే గట్టిగా చప్పలు కూడా దేవుని నామమున మహిమపడతామండి. ప్రియులారా, మోషే గారితో అక్కడ చేసిన ఒక మాట, ఆయన చేసిన ఒక కార్యము ఎవరి ద్వారా మళ్ళా మరి నెరవేర్చబడింది అంటే యేసయ్య ద్వారానే. యేసయ్య ద్వారానే. సర్పమును వారు ఎంత లెక్క తీసుకొచ్చినా కార్యము సఫలమైనది, నెరవేర్చబడినది యేసయ్య ద్వారానే. కాబట్టి ప్రియులారా చూడండి, ఆయన ఎంత క్లియర్గా మనతో మాట్లాడుచున్నాడు. ఆయన తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండెను. 32వ వచనం చూద్దాం. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచునట్లు ఆయన వారిని వేరుపరచి. చప్పలు కూడా దేవుని నామమున మహిమపరుద్దామండి. ఇంకా గట్టిగా చప్పలు కొడదాం. సరిపోలేదని మన చేతులు ఉన్నాయి, గట్టిగా చప్పలు కొడదాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా క్లియర్గా ఈ మాట చెప్తున్నాడండి. ఆ సమయమున, ఆ పునర్జన్మ సమయమున, ఆ దినము నాడు ఆ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, భూపతులకే అధిపతి ఉన్న దేవుడు భూమి మీద అడుగు పెట్టే సమయానికి సమస్త జనులు కూడా ఆయన దగ్గరికి వారు వీరని ఉంది. అక్కడ లేదండి. పోగు చేయవారిలో ఇశ్రాయేలు ఉన్నారు, పోగు చేయవారిలో అన్యులైన మనము కూడా ఉన్నాం. సమస్త జనులు అన్నాడు తప్ప ఆ కులానికి ఈ కులానికి వీరికి ఆరికని ఆయన చెప్పలేదు. ఆయన అందుకే ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన ప్రియులారా ఉన్నాడు కనుకని ఆయన ఆ సమయం 32వ వచనం చాలా కలిగి. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. ఎవ్వరూ వదిలిపెట్టరంట. ఆ జనములో మంచివారు, చెడ్డవారు, రోగులు, ఏమండి, పాపులు, పరిశుద్ధులు, ఏమండి, నీతిమంతులు, అన్ని వర్గాలు కూడా అక్కడే కనపడతాయి, ఉంటారు. అప్పుడు ఆయన ప్రారంభిస్తాడు ఒక పని. ఏ పని? వేరపరిచే పని. ఇప్పుడు మనం ఏ కేటగిరీలో ఉంటామో మనం అర్థం చేసుకోవాలి. దేవుని సన్నిధికి వస్తున్నాం కదా, దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నాము కదా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము కదా, దేవుని సన్నిధిలో ఆరాధనలో ఆత్మతో పరవశించిపోయి వారులకే ఉంటున్నాము, లేక పరవశించిపోవచ్చున్నట్టు నటిస్తున్నాము. ఏమండి ఏమండి అర్థమవుతుందా అండి? నేను చెప్తున్నది అర్థమవుతుందా? అర్థం అవట్లేదు కదా. అర్థం అవ్వకపోతే మళ్ళీ చెప్పమంటే మళ్ళీ చెప్తాను ఇంకొక రకంగా, బాగా అర్థం అయ్యేలాగా. ఇప్పుడు మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే కొన్ని ముఖాలు మాడిపోయి ఉన్నాయి. ముఖం మార్చుకున్నంత మాత్రాన మనకు ఉపయోగం లేదండి. దేవుని యొక్క మాట ఇది, నా సొంత మాట అయితే మాత్రమో కాదు. ఇది దేవుని మాట, దేవుని యొక్క వాక్యము. ఆయన యొక్క అభిషేకముతో ఇక్కడ నిలబడతాం. ఎవరు నిలబడ్డా సరే, నీ అభిషేకం నాకు దయచేయి అని అడిగితే ఆయన అభిషేకం మనకు దయచేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ ఏం చేస్తారంట? పోగు చేయబడతారు. పోగు చేయబడిన తర్వాత ఇక్కడ ఉంది కదా, గొల్లవాడు మేకలలో నుండి. ఇప్పుడు మొదట ఎవరు వచ్చారు? గొర్రెలు వచ్చినాయా, మేకలు వచ్చినాయా? ఇప్పుడు మనందరం ముందు ఎవరము? ఏ మందలో ఉన్నా అంటే అంటే మేకల మంది ఎక్కడున్నట్టు? లోకములోనే ఉంది. ఎక్కడుంది? నవీన చెప్పు, ఎక్కడుంది? నేనేంది చెప్తాను చెప్పనా? లోకంలోనే ఉండాలి మనం. లోక జనులతోనే స్నేహం చెయ్యాలి, లోక సంబస్తులతోనే మాట్లాడాలి. కానీ లోకములో ఉన్నది మనకై ఏం చేయకూడదు?
గట్టిగా చెప్పు, ఏం చేయకూడదు? అంటకూడదు. నమ్మితే గట్టిగా చెప్పకూడదు. దేవుని నామమున మహిమపడతామండి. మనం లోకంలోనే ఉండాలి, లోక జనులతోనే మాట్లాడాలి, లోక జనులతో స్నేహము కూడా చెయ్యాలి. ఏమండి? కానీ లోక మానల్యము మనకి అంటుకోవాల్సింది ఏంటిది? పరలోక సంబంధమైన ఆత్మీయ సంబంధమైన మానల్యం మనకి అంటుకుని ఉంటే, ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడంట? గొల్లవాడు మేకల మందలో నుండి గొర్రెలను ఏర్పరిచినట్లుగా. చాలా క్లియర్గా ఉంది. చెప్పండి ఒకసారి. గొల్లవాడు మేకల మందలో నుండి గొర్రెలను ఏర్పరిచినట్లుగా. దేవుని స్తోత్రం. అంటే దేవుని యొక్క కుమారుడే అక్కడ ఏర్పరచవలసింది, ఆయన దగ్గరే సమస్తమును జరగవలసింది. భూమి మీదకి వచ్చిన ఆయన, గొర్రె వలె వచ్చిన ఆయన ఆనాడు కొదమ సింహము వలె వస్తాడట. ఆ సింహం ఏంటంట? గద్దించే. దేవునికి స్తోత్రం. ఒక చోట ఉంది కదా, ఆడ సింహము గద్దించినట్టుగా. ఆడ సింహము గద్దింపు వేరు, మగ సింహము గద్దింపు వేరు. మనుషుల్లో కూడా అంతేనండి. మేము ఏదో 4 రోజులు గుర్తాం, ఏదో గొంతులేస్తాం, కానీ లాస్ట్కి వచ్చేటడికి మేము ఇలా ఉండవలసిందే. ఎవరు చెప్పండి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆడసింహము గద్దించినట్లుగా. ఆడసింహం ఎందుకు గద్దిస్తా తెలుసా? మగసింహం అంతా స్పీడ్గా ఎందుకు గద్దించదో తెలుసా? ఏటకు వెళ్ళినప్పుడు మగసింహము విసిరే పంజా వేరు, ఆడసింహం విసిరే పంజా వేరు. ఎట్లాంటి దానినైనాను ప్రాణము పోయే వరకు కూడా పోరాడి తన పంజాతో జయించడానికి చూస్తుంది ఆడసింహము. మగసింహము ఏది దొరికితే దాన్ని తినేస్తుంది. ముందు తన కడుపు ముందు నింపుకుంటుంది, తర్వాత బిడ్డల గురించి చూస్తుంది. ఆడసింహం అలా కాదంట, తెలుసా అండి? ఏది దొరికినా సరే ముందు తనకు ఆహారంగా తినదు, కానీ దాన్ని పట్టుకుని తన బిడ్డల దగ్గరికి పరిగెడుతున్నది. నమ్మితే గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపడతామండి. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఆడసింహం ఎందుకు చేస్తుందంటే తన కుటుంబము పోషణార్థమై. ఇప్పుడు యేసయ్య ఆడసింహము గద్దించినట్టుగా ఉంది, అవునా? అంటే ఇప్పుడు ఆయన ఎందుకు చేస్తున్నాడు? తన సహోదరులైన మనలను, తన స్వాస్థ్యమైన సంఘమును తన తండ్రి దగ్గర ఏర్పరిచి, ప్రత్యేకముగా ఏర్పరిచి, నాయనా నీ మంద నీకు అప్పచెప్పాను, నా మందని నా వెనకారా. ఆ మందకి ఒక పేరుంది. ఆ తండ్రి మందకైతే ఒకటి సంఖ్య ఉంది. ఈ మాట మొన్న కూడా చెప్పాను. తండ్రి మందకి ఏమున్నదండి? సంఖ్య ఉన్నది, కానీ కుమారుడి మందకి సంఖ్య లేదు. దేవునికి స్తోత్రం. లెక్కింపు సఖ్యము కానీ గొప్ప సమూహము. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపడతామండి. ఆ సమూహం ఎవరంట? ఆనాడు ప్రత్యేకింపబడిన ఇశ్రాయేలుకు 12 గోత్రములు తీర్పులు తీరుస్తున్న 12 గోత్రములకు సమూహము మాత్రమా కాదు, దానికి లెక్క ఉన్నది. అది తండ్రి సమూహము. సమూహాల్లో వేర్పాటు ఉంది. అక్కడ కమందలో నుంచి గొర్రెని వేర్పరిచినట్లుగా ఆయన వారిని వేరుపరిచి అనున్న. చూసారా? ఈ మాట ఎవరు? గొర్రెలు ఎవరు? మేకలు ఎవరు? గొర్రెలు ఎవరు? మేకలు ఎవరు? మేకలు ఆయనకు పునర్జన్మ పునరుద్ధాన దినము నాటికి గ్రహింపు లేకుండా ఎంతమైతే విరుద్ధంగా జీవిస్తారో, ఎంతమంది అయితే దేవుడు అంటే లెక్క లేకుండా అన్య ఆచారాలతో అన్య రకాలమైన జీవితాలు జీవిస్తూ లోక సంబంధమైన మనలోనే ఉన్నారు వీళ్ళు కూడా. ఇప్పుడు మీరేమనుకోకండి, లోక సంబంధమైన భోగభోగేక్షల నిమిత్తమై అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అన్నాడు, శరీరమును జయించిన వాడు లోకమును. అంటే మనం ఏమి యుద్ధం చేయక్కర్లేదు, యుద్ధం చేయమనలేదు ఆయన. యుద్ధ పోరాటం మనలోనే ఉంది. దేవునికి స్తోత్రం. స్త్రీ పురుషులు ప్రతి ఒక్కరూ కూడా మనం గమనించవలసింది ప్రియులారా,
శరీరమును జయించిన వాడు లోకమును జయించినట్లే. కాబట్టి సంగమా, ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మనం లోకంలో ఉన్నాం, మేకలలో కలిసి ఉన్నాం. బాప్తీసం తీసుకున్నాము కదా, ఏమీ పర్వాలేదులే అనుకుంటున్నారా? బాప్తీసం తీసుకున్న తర్వాత జీవితం ఏంటో కనపరచాలి. నేను అదే చెప్తాను. బాప్తీసం తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా క్రియాఫలం ఏమిటనేది నేను చెప్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన క్రైస్తవులుగా అయిపోయాం, క్రైస్తవులుగా మారిపోయాం, లోకంలో బ్రతికేస్తున్నాం. లోకభోగేక్షల కొరకే జనానికి టోపీ పెట్టేస్తాం. కాదు, జనానికి పెట్టేయచ్చు కానీ దేవునికి. అందుకే ఆయన చెప్పలేదా, నేను ఆకాశం నుండి చూడగా సమస్తమును. ఏ గ్రంథంలో ఉంది? ఏ గ్రంథంలో ఉంది? ఇది ఎంతమంది చదువుతారు కదా, నోరు రాదే మీకు? చెప్పండి, ఏ గ్రంథంలో ఉంది? చదవలేదా? ఝాన్సీ జ్ఞాపం వచ్చిందా? హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారే చెప్పారు ఈ మాట కూడా. ఆకాశం నుండి చూడగా ఏముందంట? భూమి అంతా కూడా ఎలా కనపడుతుంది? ఆయనకి తేటగా కనపడుతుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తానంటే ప్రియులారా, మీకు ఒక మాట ఇచ్చాను మొన్న. మరొక్కరికి తీర్పరులుగా మరొకరిని నియమించాడని. లాస్ట్ మీకు ఉంది అది మీరు చెప్పలేదనుకో, తలుపు తాళం వేస్తాం జరుగుతుంది. డ్యూటీలో ఉన్న ఏమనుకున్నా పర్లేదు. మీరు మొన్న విన్నారు కదా, మీరేం చేశారు ఈ వారం రోజులను? నవ్వుతున్నారండి శంకర్ గారు, నవ్వుకాంత ఇప్పుడు బయటపడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి వాక్యం వింటున్నాం, చదువుతున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం. ఏమి నిలబడుతుందో మన దగ్గర? మన ఆరాధనలో రోషం ఉండాలండి. ఏముండాలి? ఆమేన్ అని చెప్పండి గట్టిగా. దేవుని స్తోత్రం. మన ఆరాధనలో రోషం ఉండాలి. రోషం కలిగి ఉన్నప్పుడే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నేను దర్శిస్తాడు, ఆయన అభిషేకం నీకు ఇస్తాడు. రోషం చచ్చిన వాళ్ళగా బతకూడదు క్రైస్తవులంటే. లోకంలో కాదు రోషం. లోకంలో ఎందుకంట? లోకంలో కాదు, లోక జనులతో మాట్లాడేటప్పుడు మన సహోదరులకి మనకి ఏదైనా వచ్చినప్పుడు కాదు, నా కుడుడొక్కలో మెరిగిపోతుంది, అది కాదు రోషం. పట్టుదల కలిగి ప్రభునందు విశ్వాసం కలిగి, దేవా నీవు నాతో మాట్లాడయ్యా. ఏమన్నాలంట మనం? నువ్వు నాతోనే మాట్లాడు అంటే ఆయన మాట్లాడే దేవుడు, మాట్లాడని దేవుడు కాదు. కాబట్టి అందుకు అంటున్నాడు అనమాట, అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని. ఇప్పుడు మనకు ఒక టైం ఉంది కదా, మనం ఏ గుంపులో చేరేవారు ఉన్నాము ఇప్పుడు? నేను గొర్రెల మందలోకి వెళ్ళిపోతానన్నవారు మీ చెయ్యి ఎత్తండి. ఎత్తాలి. ఎత్తలేరా? ఎత్తే అర్హత లేదా? దేవుడు ఎందుకు చెప్తున్నాడు మీకు ప్రతి వారం ఇంత ఘాటుగా వాక్యం, ఇంత రోషంగా దేవుడు ఎందుకు బోధిస్తున్నాడు మీకు వాక్యం? దేవుని స్తోత్రం. అంటే మనందరం మేకలమేనా? చెప్పండి, మేకలమైతే మేకలమని చెప్పండి. దేవుని స్తోత్రం. గొర్రెలుగా మారడానికి ఇష్టం కానప్పుడు మీరు బాప్తిస్మం ఎందుకు తీసుకున్నారు? మానేయచ్చు కదా. నిజమా కాదా? ఏమండే అయ్యా శోభన్ గారు, నిజమా కాదండి? గొర్రెల దాకా మారతాక లేదనుకో, మనకి ఇష్టం లేదనుకో, బాప్తిస్మం తీసుకోవద్దు. తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మనం మేకల మందలో కదా, మేకలతోటే ఉందాం. మేక వేసే గొంతులని, మేక ఏం గొంతులు వస్తుందో తెలీదా మీకు? ఒకసారి మీకు ఇంకొక విషయం చెప్తాను. ఎప్పుడు చెప్పేదే చెప్తాడు ఈయన, మళ్ళీ కొత్తగా ఏం చెప్పట్లేదు అనుకోకండి. మీకు చెప్పగా ఎప్పుడైనా ఈ మాట గుర్తుంటుందేమో అని. గొర్రెలతో పాటు మేకలను కూడా మేపుతారా లేదా? మన ఇళ్ళ కాడ ఇక్కడ కూడా ఉంటాయి. కనీసం ఒక్క మేక అయినా సరే ఉంటుంది. అది ఎక్కడ వెళ్తుంది? వెనకాల వెళ్తుందా, మధ్యలో ఉంటుందా, పక్కకి వెళ్తుందా?
పక్కకి వెళ్తుందా? వెళ్ళేటప్పుడు చూస్తున్నారా, ముందు పరిగెట్టేసి ఇటు అటు చూసి ఎక్కడేం దొరుకుతుందని అందేసుకుని మళ్ళీ ముందు పరిగెడతాయి. దాని బుద్ధి అది. ఎందుకు? లోకంలోదంతా దానికి కావాలి కదా, అది ముందు వెళ్తుంది. అది ముందు వెళ్తుంది కాబట్టి ఈ మందంతా వెనకాల వెళ్తుంది. సేవకుడు వెళ్తాడు, సేవకుడి కంటే ముందు ఏముంటుంది తెలుసా? మేక ఉంటుంది. మీరు చూడలేదా? ఇక్కడ కూడా చూడలేదు కినా. ఒకసారి నండి ఓపరా వెళ్దాం, తీసుకెళ్తాను, చూపించాను ఏముంటుంది ముందు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా అల్లుండి కూతుర్ని మాత్రం తీసుకెళ్ళలేదు ఎక్కడికి నేను. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ప్రియులారా చూడండి, మేక ఉండే బుద్ధి ఏంటి తెలుసా? ముందు పరిగెడితే అంతా తడిమేద్ది. కుదురుగా ఒక చోట ఉంచినప్పుడు ఏం చేస్తే తెలుసా? మందం వేస్తున్నా కాడి ఇది మేయదు, కానీ ఇటు అటు పరిగెడుతుంది. ఇప్పుడు దేనికి పరిగెడతామో మనది. ఇప్పుడు మేకల మంద కావాలా, గొర్రెల మంద కావాలా? గొర్రెల మంద కావాలంటే వాక్యం ఏం చెప్తుందో దాన్ని మనకు ఒక దినం ఉన్నది అని తెలుసుకోవాలి. ఆ దినము నాడు మనల్ని ప్రత్యేకించడానికి కుమారుడు మళ్ళీ అక్కడ ప్రత్యక్షం అవుతాడు. ఆయన మహిమ సింహాసనం మీద ఉంటాడు. ఆయన ఎదుట మనం పోగు చేయబడాలి. ప్రతి ఒక్కరికి ఒక దినం ఉన్నది అని తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఎవరమైతే వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ వాక్యాన్ని బట్టి మనం నడుస్తామో అప్పుడు ఆయన ఒక పిలుపు పిలుస్తాడు. తర్వాత చూద్దాం. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం రండి, ఒకసారి లోకాసువార్త వదిలేద్దాం, ఎందుకంటే తెములే లేదు. మళ్ళా ప్రకటన గ్రంథం తీసుకొచ్చేయండి అందరూ కూడా. 3వ అధ్యాయము, ప్రతి ఒక్కరము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం తీసుకుని ఏమండి 32వ వచనం చదువుదాం ఒకసారి. సారీ 32 కాదు, 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి జయించువానని నాతో కూడా నా సింహాసనమునందు. గట్టిగా చప్పలు కొడి దేవుని నామమున మహిమపడతామండి. ఇంకా గట్టిగా చప్పలు కొడదాం. అర్థమైందో లేదో ఇంకా గట్టిగా చప్పలు కొడదాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు బైబిల్ చదివే వాళ్ళు ఎంతమందో బైబిల్ పైకి చూపించండి. మీరు బైబిల్ చదువుతున్నవారు చదివే వాళ్ళు ఎంతమంది బైబిల్ పైకి చూపించండి. చదవండి, పైకి ఎత్తండి, భయమే లేదు. అదండి ఇక్కడ ఎడతానంటే ఇలాగెత్తాడు పైకి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. పురుషులు మీ దగ్గర బైబిల్ లేవా? లేకపోతే చెప్పండి, వచ్చేవారు ఇక్కడ మాలేలు ఎన్ని దినాలని చేసి కొనుక్కొస్తాను. బైబిల్ తెచ్చుకోకుండా ఏంటి మీరు అసలు దేనికి వస్తున్నాం? సరదాగా సినిమాకి చూస్తున్నాం, ఇక్కడ సినిమా లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అదే వచ్చిన మీరు అందరూ చదవండి. గట్టిగా స్వరం బిగ్గరగా రావాలి. స్లోగా, ఏదో పరిగెట్టిపోయినట్టు కాదు, తరుగుకొచ్చినట్టు కాదు, స్లోగా ఒక్కొక్క వచనములో అక్షరము విడమర్చి చదవండి, అర్థమవుద్ది. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండబెట్టెదను. నమ్మితే గట్టిగా చప్పలు కొడి దేవుని నామమున మహిమపడతామండి. ఇంకా ఉద్యోగంగా చప్పలు కొడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన అభిషేకముతో ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడును గాక. ఆయన రాజ్యములో ఆయన సింహాసనం ఉందే మనకు కూడా స్థానము దొరుకును గాక. దొరకాలన్న వారు నేటి నుంచి నిర్ణయం కావాలి. ఎక్కడ కూర్చోబెడతాడు ఆయన? శిష్యులను ఒక్కనే అన్నాడు అక్కడ? కాదు కదా, జయించే ప్రతి ఒక్కడని. ఇప్పుడు ముందు అన్నాం కదా, ఏం జయించారంట? శరీరమును జయించిన వాడు లోకమును జయించిన వాడే. జయించిన వాడే అనం. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం దేన్ని జయించాలి? ఒక్కొక్కరిని ఎంత గట్టిగా చెప్తున్నాను నేను ఎక్కడికైనా. మనం దేన్ని జయించాలి? శరీరమును జయించాలి. అయ్యా పురుషులు దేన్ని జయించాలి? లేదులే శంకర, ఇలా చూద్దాం. ముందునే దాన్ని వేసుకుని మూతి పళ్ళు ఊడిపోయేలాగా మన తన. కానీ మనకంటే డేంజర్ అండి వాళ్ళ కూడా. వాళ్ళ ముఖం ఇలాగే ఉంటుంది, కానీ గుడ్లు మాత్రం గుడ్ల గూపులాగా తిప్పేస్తారు. గుడ్ల గూపు ఒక చోటే ఉంటుంది, గుడ్లు ఎలా తిరుగుద్దో చూసావా లేదా? చూసావా? దేవుని స్తోత్రం,
హల్లెలూయా. మన సన్నిధికి వస్తున్నాం అనుకుంటా, సన్నిధిలోంచి మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నామో వెళ్ళొద్దే. అది జయించడానికి కాదు, మనము ఓడిపోవటానికి దేవుడు మాట్లాడుతున్నది ఊరికే కాదు. ఆయనంట జయించిన ప్రతివానికి కూడా ఆయన పక్కనే స్థానం ఏర్పరచడానికి అందుకే వెళ్ళాడు ఆయన. ఎవరిని విడిచిపెట్టే దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు, ఒక సమయం ఇచ్చాడు. మన ఆత్మీయ జీవితంలో బలపడమని, మన ఆత్మీయ జీవితంలో మండమని, మన ఆత్మీయ జీవితంలో రగులుతూ ఉండమని ఒక సమయం ఇచ్చాడు. కొవ్వొత్తు వలె కరిగిపోమ్మని సమయం ఇచ్చాడు. కొవ్వొత్తులు ఉన్నాయి కదా, చీకట్లో కూడా చిన్న కొవ్వొత్తు వెలిగించండి, అది ఎంత వెలిగినిస్తుంది? ఇస్తుందా లేదా? ఈ లైట్లన్నీ కట్టేసి క్రిస్మస్లో కొంత కొంత కొవ్వొత్తులు వెలిగిస్తాం మనం. వీటి కంటే బాగా మనం కనపడతామా లేదా? చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి రా. శివుడి కదా నాకు కొంత కనపడతాం కదా. దేవుని స్తోత్రం. అది వెలిగి ఇవ్వాలంటే కొవ్వొత్తి ఏమవ్వాలి? అవునా? అది ఎలికి మనకి ఇవ్వాలంటే కొవ్వొత్తు కరగాలి. క్రైస్తవుడు అంటే ఏంటో తెలుసా? కొవ్వొత్తుకు సాదృశ్యం కలిగిన వాడట. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. స్త్రీ కానీ పురుషులు కానీ కొవ్వొత్తుకు సాదృశ్యం కలిగిన వారని ఎందుకంటున్నామంటే, మనకొచ్చే వాటిని, చీకటి సంబంధమైన శక్తులను జయించటంలో మనం కొవ్వొత్తు ఎలాగైతే చీకటిని పోగొట్టడానికి ఎలుగుతూ మండుతూ మనకు వెలిగిస్తూ అది కరిగిపోతుందో, వీటి కొరకు వీటిని జయించడం నిమిత్తమై మనము కూడా అదే విధంగా కరిగిపోవాలట. అప్పుడు అన్నాడు ఈయన ఏమని? జయించిన వానికి నాతో కూడా సింహాసనమును నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా. చూడండి ఎవరి సింహాసనం ఉందంట? దేవుని అక్కడ ఆయన అన్నాడు, ఏమన్నాడు? నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను అన్నాడు. ఎవరన్నారు? యేసయ్య. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుద్దామండి. ఈ మాట ఎవరితో చెప్పాడైనా? యోహాను గారితో. యోహాను గారు అప్పుడు ఎలా ఉన్నాడు? ఆత్మలో పరవశుడై పరిశుద్ధాత్మ చేత నింపబడి, ఏమండి దేవుని ఎలాగ తీసుకెళ్లారు ఇవన్నిటిలోనూ కూడా పాలు పంచుకుని, శిష్యులు ఆఖరి వరకు కూడా నిలబెట్టుకుని, ఆయన్ని సువార్తలు రాయించి, పత్రికలు రాయించి, రాబో యుగములో ఏం జరగబోతుందన్న విషయాలు, జరిగిపోయిన దానికి జరగబోయే కాలానికి సంబంధం కలిగిన ప్రకటన గ్రంథము కూడా రాయించి ఆఖరును ఆయన తీసుకున్నాడట.
ప్రతి
కూడా